నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? వృశ్చిక రాశి వారికి రాశి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అని భయంలో ఉంటారు. బట్ నో నీడ్ టు వరీ. అర్ధాష్టమ శని నడుస్తున్నంత మాత్రాన అన్నిటికీ ఇబ్బంది పెడుతుందని కాదండి దాని అర్థం. ఒకటి కొంచెం హెల్త్ ఒకటి చూసుకోవాలి ఎప్పుడైనా సరే అర్ధాష్టమ శని సమయంలో. రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి సరే, ఒక ల్యాండ్ తీసుకోవడము, లేదా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, లేదా ఒక కోర్స్ చేస్తున్నాం, తొందరపడి ఏదో ఆన్లైన్లో ఏదో చూసాము, గబుక్కని డబ్బులు కట్టేసి తెరవస్తే వాడు ఎవడో అర్థం కాదు, ఇట్లాంటివి జరుగుతాయి. అదొకటి చూసుకోవాలి. అంటే మోసపోతుంటారు, అర్ధాష్టం శని నడిచేటప్పుడు నిందలు పడతారు, మోసపోతుంటారు, ఇట్లాంటివి జరుగుతాయి. అదర్వైజ్ వేరేవన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ రాహుకేతువులు శని గురువు సంచారంతో మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు అనేవి పంచమ రాహు ఉన్నాడు సర్వసాధారణంగా వీళ్ళకి. పంచమ రాహు ఏమిటి అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి బాగా యోగిస్తుంది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఊహ కావాలి వీళ్ళకి, ఊహించుకొని చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ అనవసరంగా భయపడతారు చూసారా కొంతమంది, చిన్న చిన్న విషయాలకు అమ్మో ఏదో అయిపోతుంది, వాళ్ళకి మాత్రం పంచమరాహు ఇబ్బంది. రాజకీయ నాయకులకి మంచిది మళ్ళీ పంచమరాహు. పంచమరాహు రాజకీయంగా మంచి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. బట్ ఇక్కడ అనవసరమైన భయాలు ఉంటాయి సరే, వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండవది సంతానం పొందేటువంటి విషయాల్లో ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకుంటుంటారు, వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇక్కడ. అది మెయిన్గా. అండ్ అలాగే ఈ పంచమంలో ఉండే రాహు గురురాశుల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్లైన్ త్రూగా ధనయోగం బాగా వస్తుంటుంది వీళ్ళకి. ఆన్లైన్లో ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే, నాట్ ఇన్ సెన్స్ ఆన్లైన్ అంటే ఈ ప్యాకెట్లు ఇవి కాదు. చాలా మంది అంటే నేను చెప్తే ఇవే అనుకుంటారు. ఆన్లైన్ రమ్మీలే ఉంటాయి. అవును బాబోయ్, వాటి జోలికి వెళ్ళకూడదు కదా. వాటి జోలికి ఆబ్వియస్లీ ఆన్లైన్లో సేల్స్ ఏదైనా సరే, ఒక ప్రోడక్ట్ Business, లేకపోతే ఏదైనా సేల్స్, ఏదైనా సర్వీసెస్ ఉంటాయి కదా, ఇట్లాంటివి బాగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు మనం. అదొకటి. అయితే 11th హౌస్ కేతు ఉన్నాడు కాబట్టి 11th హౌస్ కేతు ఆల్వేస్ గుడ్. ఎందుకంటే 11వ స్థానం కానీ, 6 కానీ, 10 కానీ, అదేవిధంగా 3వ స్థానం కానీ, ఇట్లా కొన్ని స్థానాలు కేతు గ్రహం కానీ, కుజుడు, రవి కొన్ని ఉన్నాయి, వీటికి మంచిది. అయితే కేతువు సహజ గుణం కొంత ఉంటుంది. కేతువు 11th హౌస్ లో ఉండే యోగం ఇచ్చే తత్వం ఉంటుంది. అది కన్యా రాశిలో పడింది 11th హౌస్ కాబట్టి బిజినెస్ త్రూగా చిత్ర విచిత్రంగా హైప్ ఇస్తుంది. అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రూపంలో ఇస్తుంది అది ఇవ్వడం. అంటే ఒక్కో మనిషి ఒక్కొక్కటి ఆనందాన్ని షేర్ చేసుకుంటే డిఫరెంట్ చేసుకుంటే, ఒక్కొక్కడికి ఆనందం గడిగితే పట్టుకుని కొడతాడు. ఒక్కొక్కటి ఏంటంటే అరే ఏంటో నీ ఆనందం ఏంటో నన్ను కొట్టేస్తున్నావు అంటారు నవ్వుకుంటూ. అలా ఏంటంటే కేతువు ఇచ్చేది ఎట్లా ఇస్తాడంటే సక్సెస్ అనేటువంటిది మీరు ఎంత క్షేత్రాలకి తీర్థాలకి వెళ్తుంటే అంత సక్సెస్ ఇస్తాడు. బికాస్ ఆఫ్ ఆధ్యాత్మికతో ఎనర్జీతో లింకప్ అయిన సక్సెస్ అది ఆయనకి ఇష్టం. అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు పవర్ ఉంది, మనం చేతికి గ్లౌజెస్ కాళ్ళకి అవి వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదు. కానీ అదే చేతికి ఏమీ లేకుండా కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా నీళ్ళల్లో ఉండి పట్టుకుంటే తొందరగా షాకింగ్ ఎక్కువ అవుతుంది. అంటే ఏమిటి, అదే పవర్ ఎందుకు కొడుతుంది, ఎందుకు కొట్టట్లేదు అంటే బికాస్ ఆఫ్ మీరు వేసుకున్న గ్లౌజ్ కావచ్చు, చెప్పులు కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు. అలా ఒక్కొక్క ఎనర్జీ కొన్ని విషయాలు బాగా రియాక్ట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ కేతు లాభస్థానంలో ఉండి మీకు లాభ సంబంధించిన ఫలితాలు రావాలి. కేతు లాభంలో ఉంటే మంచిది అంటారండి. ఎక్కడ లాభాలు అంటే నేను చెప్పేది ఒకటే, మీకు దీనికి సంబంధించిన లాభం రావాలి అంటే మీరు క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తుండాలి. దెన్ అది కనెక్ట్ అవుతుంది అట్లా అనమాట. సో అదొకటి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఈ జూపిటర్ 6వ స్థానంలో ఉన్నాడు. జూపిటర్ 6లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు అనవసరమైన వాటిల్లో కోర్టు కేసెస్ అనే జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 6 గురువు కదా, ఎప్పటి వరకు మే వరకు కూడా. అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, కోర్టులో తేల్చుకుందామా, కేసు వేద్దామా అని చెప్పి డౌట్ పడుతుంటారు కొంతమంది. 6వ స్థానంలో ఉన్నప్పుడు వేయకూడదు. 6వ స్థానంలో ఉన్నప్పుడు వేస్తే అది కంటిన్యూగా అవుతూ ఉంటుంది, తేలదు. కూర్చొని సెటిల్ చేసుకోవడం బెస్ట్. కానీ 6లో ఉన్నప్పుడు 2ని శుభపరుస్తాడు గురువు కాబట్టి ఏంటి, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు మళ్ళీ 6లో ఉన్నప్పుడు. నిత్య జీవితంలో కొంచెం వెళ్ళే మార్గం కొంచెం సునాయాసంగా చేస్తాడు 6th హౌస్లో ఉన్నప్పుడు, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు.
సో అది మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. Hmm. ఇవి ఈ 4 ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే పంచమ రాహు సంచరిస్తున్నాడు కాబట్టి Hmm. రాహుకి అధిష్టాన దేవత దుర్గా అయినందుకు వీళ్ళు ఎక్కువ దుర్గా ఆరాధన చేయాలి. Hmm. వీళ్ళు ఎంత దుర్గను ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుందమ్మా. Hmm. గుర్తుపెట్టుకోండి, దుర్గను ఆరాధిస్తూ అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి గోవుకి పిడికెడు బెల్లం తినిపించడము, లేకపోతే ఆయిల్ Hmm. నూనె దీపారాధన కోసం ఇవ్వడం చేస్తూ ఉంటే ఫైనాన్షియల్ అట్లాగో బాగుంది. Hmm. కొంచెం కాకపోతే ఏంటంటే కొంచెం ఈ పంచమ రాహు ఉన్నందుకు అనవసరమైన ఊహలు ఇట్లాంటివి చేయకుండా ఉంటూ కాస్త కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత చూసుకొని, అనవసరమైన మనం ఏదైనా నిందలు పడతామేమో అనేటువంటిది చూసుకుంటూ, కొద్దిగా మనకి పంచమంలో రాహు ఉన్నందుకు కొంచెం సంతాన విషయాల్లో చూసుకోండి. ముఖ్యంగా ఇక్కడ పంచమ రాహు సంతానాన్ని విదేశాలకు పంపించడానికి కూడా తోడ్పడతాడు. లోన్స్ లభిస్తాయి 6th లో గురువు ఉన్నందుకు. ఇక వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ 7th హౌస్ సంబంధించిన మ్యాటర్స్ ఇవన్నీ కూడా 7th హౌస్ కూడా యాక్టివ్గానే ఉంటుంది ఇప్పుడు ఉండే అంటే ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చూసుకుంటే కనుక. సో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ గురువు దృష్టి ఎట్లాగో దశమం మీద ఉంది కాబట్టి కొత్త ఉద్యోగాలకి ఈ సంవత్సరం వీళ్ళకి కొదవలేదు. బ్యూటిఫుల్ సార్. అయితే గురువు గ్రహం మారబోతుంది మేలో, వృషభ రాశిలోకి వెళ్తుంది కాబట్టి అప్పటి నుంచి ఎలా ఉండొచ్చు సార్? అప్పటి నుంచి ఎలా ఉంటుంది అంటే ఈ చిన్న చిన్నవి ఇప్పుడు లాభస్థానంలో ఉన్న కేతు మీద గురువు దృష్టి ఉంటుంది కదా. సర్వసాధారణంగా ఏంటంటే కేతు ఇందాక నేను చెప్పినట్టుగా చిత్ర విచిత్రం అని చెప్పాను కదా, ఆ రకంగా లాభాలు ఇస్తూ ఎక్కడో చిన్న బ్రేక్స్ పడుతున్న దాన్ని గురువు కంట్రోల్ చేస్తాడు. సప్తమంలో గురువు వెళ్ళినందుకు మే నుంచి వీళ్ళు కొంచెం అప్పటి వరకు జరిగిన చిన్న చిన్న ఆటంకాలు కూడా కొంత తగ్గుతాయి చెప్పాలంటే. అది రైట్ సార్. రైట్ సార్. అయితే హెల్త్ విషయం గురించి ఒకసారి చెప్పండి సార్. కొంత భయాందోళనలోనే ఉంది ప్రపంచం మొత్తం, అందులోనూ ఇండియా కూడా J1 కొంత ఇబ్బంది పెడుతుంది కదా, మరి వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉందా? మీరు అన్నట్టుగా కొంచెం శని ఎప్పుడైనా చతుర్థంలో సంచరించేటప్పుడు హెల్త్ విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది ఇస్తాడండి, చూసుకోవాలి. అంటే దీర్ఘకాలికమైనటువంటివి. సాటర్న్ కదా ఇక్కడ ఎందుకు శని 4th లో ఇస్తాడంటే 5th హౌస్ నెగేటింగ్ హౌస్ లో ఉన్నాడు, అంటే పంచమానికి వెనక హౌసెస్ లో ఉన్నాడు కాబట్టి దీని స్ట్రెంత్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటూ నూనె అండ్ బెల్లము దానంగా ఇవ్వడము, లేకపోతే బెల్లము పిడికెడు బెల్లం గోవుకి తినిపించడము, అందులో ముఖ్యంగా దేశీవాలి ఆవు గనక తినిపించినట్లయితే ఇంకా బాగుంటుంది వీరికి. రైట్. అయితే ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి ఈ ఇయర్ అంటే వీళ్ళు ఇంకేం చేసుకోవాల్సి ఉంటుంది సార్? ఓవరాల్ గా పీస్ఫుల్ అంటే ఒకటే, పంచమంలో రాహు ఉన్నాడు, ఆలోచన స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆలోచనలు పెరుగుతాయి. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఎంత ఆలోచనలు పెరుగుతున్నా బెస్ట్ రెమెడీ చెప్తాను, నిర్వాణ శటకం అని ఉంటుంది, అది చేసుకోవాలి. అందులో అర్థమే మీకు తెలిసే ఉంటుంది, నేను కాదు ఇవేవి నేను కాదు, ఏది నేను కాదు అనేటువంటి భావనలో ఉంటే టెన్షన్ ఉండదు. బ్యూటిఫుల్. అయితే వినొచ్చు కదా సార్ రెగ్యులర్ గా? అయితే ఇది వీళ్ళకే కాదు, మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా నిర్వాణ శటకం బాగుంటుంది.